ఆసరా పింఛన్దారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక భారీ శుభార్త చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్ష కొత్త పింఛన్లు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం అందుతుంది. గత కొంతకాలంగా చాలా మంది అర్హులైనప్పటికీ కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు ఇచ్చి గ్రామ పంచాయతీల చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయాయి, కానీ పెన్షన్లు మాత్రం రాలేక చాలా మంది ఇబ్బంది పడ్డారు. మరి ప్రభుత్వం ఎట్టకేలకు కొత్తగా 1 లక్ష మందికి ఆసరా పింఛన్లని ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇందులో మొదటి ప్రాధాన్యత వికలాంగులకు, ఒంటరి మహిళలకు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి 1 లక్ష పింఛన్లు ఎవరికి రాబోతున్నాయి? ఆ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి 1 లక్ష పింఛన్లని ఎవరిని ఎంపిక చేస్తుంది? ఎవరికి ఒక శుభవార్త అని చెప్పొచ్చు. పూర్తిగా కూడా మనము డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని కిందనటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మరో 1 లక్ష మందికి పెన్షన్లు ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఎప్పటి నుంచో పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న అర్హులైన వారందరికీ ఇది నిజంగానే ఒక పెద్ద శుభవార్త. ఈ 1 లక్ష పెన్షన్లలో ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు? అసలు మహిళలకు, వికలాంగులకి ఎందుకు ఫస్ట్ ఛాన్స్ ఇస్తున్నారు? త్వరలోనే రాబోతున్న మరికొన్ని కొత్త పెన్షన్ల ముచ్చట ఏంటి? ఇప్పుడు అందరి మనసులో ఉన్నటువంటి పెద్ద ప్రశ్న ఒకటే, అన్న ఈ 1 లక్ష పెన్షన్లలో మహిళలకు, వికలాంగులకే ఎందుకు ఎక్కువ ప్రాతినిధ్యం ఇస్తున్నారు అని. దీని వెనుక ఒక బలమైన కారణం ఉంది. ఇక మన పల్లెల్లో భర్తను కోల్పోయి లేదా ఒంటరిగా ఉంటూ రూపాయి సంపాదన లేక ఎంతో మంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే శారీరక వైకల్యంతో ఉండి ఇతరులపై ఆధారపడే వికలాంగ సోదర సోదరీమణులకు పూర్తిగా కూడా ప్రభుత్వం వీరికి ఇచ్చే పెన్షన్ అనేది కేవలం డబ్బులు మాత్రమే కాదు, అది వాళ్ళ ఆత్మగౌరవం. ఎవరి ముందు చేయి చాపకుండా తమ మందుల ఖర్చులకు, తిండి ఖర్చులకు ఈ పైసలు ఆసరగా నిలుస్తాయంటూ ప్రభుత్వం చెప్తుంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే, సమాజంలో అందరికంటే ముందుగా ఆదుకోవాల్సింది, అండగా నిలబడాల్సింది ఈ వర్గాలకే అని డిసైడ్ అయింది. అందుకే ఈ విడతలో వికలాంగులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఇక్కడితోనే ఇది అయిపోలేదు. ఇంకా అప్లై చేసుకొని లిస్టులో పేరు రాలేదని మిగతా వాళ్ళు అస్సలు బెంగపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది కేవలం మొదటి విడత మాత్రమే కాదు. ఇక మనకు అందుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం త్వరలోనే మరికొన్ని కొత్త పెన్షన్ల కోటాలను విడుదల చేసే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. మన ఊర్లలో వయసు నిండిన అవ్వాతాతలు, చేనేత గీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు చాలా మంది అర్హులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం దగ్గర ఇప్పటికే దరఖాస్తులన్నీ సిద్ధంగా ఉన్నాయి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనేది ప్రభుత్వ సంకల్పం. అందుకే బడ్జెట్ కేటాయింపులను బట్టి విడతల వారీగా అదనపు కోటాలను రిలీజ్ చేయబోతున్నారు. కాబట్టి నాకు రాలేదే అని ఎవరు టెన్షన్ పడకండి, మీ వంతు కూడా త్వరలోనే వస్తుంది. ఈ వార్త బయటకి రాగానే తెలంగాణ పల్లెల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రచ్చబండల దగ్గర, చాయ్ హోటళ్ల దగ్గర ఇప్పుడు ఇదే పెద్ద చర్చ. గతంలో పెన్షన్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి విసిగిపోయిన ఎంతో మందికి ఇప్పుడు ఈ 1 లక్ష పెన్షన్ల గ్రీన్ సిగ్నల్ ఒక పెద్ద ఊరటనిచ్చిందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహిళలు మా కష్టాలను ప్రభుత్వం గుర్తించిందని సంతోషపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల 1 లక్ష కుటుంబాల్లో దీపాలు వెలగబోతున్నాయి. ప్రతి నెల 1వ తారీఖు రాగానే బ్యాంకు అకౌంట్లను లేదా చేతికో డబ్బులు అందుతుంటే ఆ ముసలి ప్రాణాలకు ఉండే ధైర్యమే వేరు కదా. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ గ్రీన్ సిగ్నల్ తో తెలంగాణలో పెన్షన్దారుల కళ్ళలో ఆనందం కనిపిస్తుంది. మహిళలకు, వికలాంగులకు ఇచ్చినటువంటి ఈ ప్రాధాన్యత నిజంగా అభినందనీయం. మీ ఊర్లో కూడా ఎవరైనా కొత్తగా పెన్షన్ల కోసం అప్లై పెట్టుకున్నారా? ప్రభుత్వం మాత్రం చెప్తున్నటువంటి మాట ఒకటే, కొత్తగా 1 లక్ష పెన్షన్లని ఇచ్చేందుకు సిద్ధమైనట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ 1 లక్ష పెన్షన్లలో మేము మొదటగా ప్రియారిటీ ఇచ్చేది వికలాంగులకు, ఒంటరి మహిళలకు. ఒంటరి మహిళలు మొత్తం కూడా జీవితంలో ఒంటరిగా జీవిస్తూ కుటుంబాలని మొత్తం కూడా భుజాల పైన వేసుకొని వాళ్ళ పిల్లలని చదివించుకుంటూ ఇంటి సంసారాన్ని మొత్తం కూడా చూసుకొని ఒకే మహిళ అయినప్పటికీ అన్నిటిని కూడా బరువు బాధ్యతల్ని మోస్తూ కష్టపడుతూ బ్రతుకుతారు. కాబట్టి వాళ్లకు ఆర్థికంగా ఏదైతే ఆసరా పింఛన్ని కనీసం ఇస్తే గనక
వాళ్లకు నిత్యావసర సరుకులో ఉప్పుకో పప్పుకో ఏదో ఒక దానికి ఆ డబ్బులు ఉపయోగపడతాయని చెప్పి ప్రభుత్వం భావించింది. అదే విధంగా వికలాంగులు ఏ పని చేసుకోలేరు కాబట్టి వికలాంగులకు కూడా మేము అండగా ఉంటామంటూ ప్రభుత్వం చెప్తుంది. మొత్తానికైతే వికలాంగులకు, ఒంటరి మహిళలకు ఇది ఒక శుభార్త అని చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే 1,00,000 కొత్త పింఛన్లను ఇస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. ఆ 1,00,000 పింఛన్లు ఇచ్చేందుకు సిద్ధమైనట్టుగా మనకు సమాచారం అందుతుంది. మరి ఈ 1,00,000 పింఛన్లలో మాత్రం వీళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వబోతున్నారు. మరికొన్ని రోజుల్లో కూడా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి గత కొంతకాలంగా ఏదైతే పెన్షన్ల కోసం, కొత్త పెన్షన్ల కోసం అప్లై పెట్టుకున్నటువంటి దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎట్టకేలకు కొత్త పెన్షన్లు అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరిన్ని ఇటువంటి వార్తలని మీ ముందుకు తీసుకొచ్చేందుకు మన ఛానల్ ని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్త రమేష్ ధన్యవాదాలు.